మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవన శైలి గురించి మనం గడిచినటువంటి బైబిల్ తరగతిలో మనం మాట్లాడుకున్నాం. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క జీవన శైలి, ఏ విధంగా ఆయన ఎలాంటి ఆహారాన్ని తీసుకునేవాడు, లేదంటే ఎలాంటి వస్త్రాలు ఆయన ధరించుకునేటువంటి వాడు అనేటువంటి సంగతి మనం గడిచినటువంటి సమయంలో చూస్తాం. కనుక ఈరోజు మనం 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూద్దాము. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యోధా వారును యొర్దాను నదీ ప్రాంతంలో వారందరినూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. దేవుడు మానవుడు పాపం చేస్తాడని ఎరిగినటువంటి దేవుడు వారు పశ్చాత్తాపడి మరలా వారి పాపాలకు అడిగి వేసుకునేటువంటి మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మానవుడు పాపం చేస్తాడని దేవుడికి ముందుగానే తెలుసు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేటువంటి సంగతి దేవుడు రాయించాడు. ఎందుకనంటే మానవుడు ఒకవేళ స్వాభావికంగా మంచివాడు అయి ఉండొచ్చు, కానీ దేవుడు ద్వారా కలిగేటువంటి నీతికి తాను వారసుడు అవ్వాలంటే అతడు పాపం అంటే ఏంటి అనేటువంటి సంగతి మనం చూసినట్లయితే దేవుని సంకల్పంలో నుంచి అతను దూరం అవడం, దేవుణ్ణి పట్టించుకోకపోవడం అనేటువంటిది, లేదంటే తన యొక్క చెడుతనం గురించి. అయితే ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వస్తే అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. 7వ వచనం మనం చూద్దాం. అతడు పరిసయ్యులలోనూ సద్దుకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చు చూచి. ఇక్కడ నుంచి మనకు చూసి ఉండేటువంటిది ఏంటంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క ప్రసంగం. బాప్తిస్మిచ్చే యోహాను శక్తివంతమైన ధైర్యవంతుడైన ప్రసంగికుడు. కనుక మనం ఆలోచించినట్లయితే చాలా ధైర్యవంతమైనటువంటి ప్రసంగికుడు. ఆయన ప్రసంగ అంశాల్లో ఏ విషయాలు మాట్లాడాడనేటువంటి సంగతి మనం చూడవచ్చు. ఏ విషయాలు ఎక్కువగా మాట్లాడనేటువంటి సంగతిలో మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అనేకులు బాప్తిసం పొందవచ్చు చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము. బాప్తిస్మిచ్చే యోహాను యొక్క బోధలో మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. రాబోయేటువంటి ఉగ్రత గురించి ఎంతమంది భయపడతారు అంటే, జనరల్గా సాధారణంగా మన జీవితాల్లో దేని గురించి ఎక్కువ భయపడతాం? మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు రాబోయేటువంటి ఒక ఉగ్రత ఒకటి ఉందనేటువంటి సంగతి మానవుడు దాదాపుగా మర్చిపోయాడు. నాకేంటి, నేను ఈ భూమి మీద బాగానే ఉన్నాను కదా అనేటువంటి ధీమాతో బ్రతుకుతున్నాడు. కానీ బాప్తిస్మిచ్చే యోహాను గుర్తు చేశాడు వాళ్ళకి, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పినవాడు. రాబోయే ఉగ్రత ఉంది, ఎవరి మీదకి వస్తుంది అది? రాబో ఉగ్రత ఎవరి మీదకి ఉగ్రత వస్తుంది? ఇంకో మాట అన్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటకు మీకు ఏమన్నాడు? బుద్ధి చెప్పిన వాడెవడు అనేటువంటి సంగతి మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం మనం చూడవచ్చు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉపయోగించడం జరిగింది, సర్ప సంతానమా. ఏమని మాట్లాడానంటే సర్ప సంతానము అనేటువంటి మాట కూడా ఇక్కడ మాట్లాడాడు. సర్పము సాధారణంగా
అది ఏం చేస్తుందనంటే విషం కలిగించేటువంటిది. కనుక విష సర్పము, ఆ విష సర్పం ఏం చేస్తుందనంటే అనేకులకు హాని ఏం చేస్తుందండి, కలిగిస్తుంది. కనుక సర్ప సంతానము అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వీరు సర్పము గురించి ఎందుకు పోల్చడం జరిగిందంటే, మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఇదే మాటని 12వ అధ్యాయం 34వ వచనంలో కూడా అక్కడ ఒక సందర్భంలో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో అక్కడ ఏముందో చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడిన కదా. సజ్జనుడు తన మంచి ధననిధులుండి స్వద్విషయం తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధనలేనుడు దుర్విషయములను తెచ్చును. ఇక్కడ ఓ మాట అంటున్నాడండి, సర్పసంతానమా అనేటువంటి మాట ఇక్కడ వాడుతూ మీరు చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు పలకగలరు. చెడ్డవాడు మంచి మాటలు పలకగలడా? పలకలేడా? అంటే జనరల్గా పలకగలడా? పలకగలడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏమంటున్నాడనంటే, చెడ్డవాడు అది వేషధారణ కింద చెప్తూ, ఎందుకంటే అది వేషధారణ. చెడ్డవాడు ఉండి మంచి మాటలు ఎలా పలకగలడు? ఒకవేళ మనం ఆలోచించినట్లయితే కింద మళ్ళీ చెప్పాడు ఏమనంటే, హృదయం నిండిన దాన్ని బట్టి ఏం చేస్తుంది అన్నాడు, నోరు మాట్లాడుతుంది. అంటే శరీరరీతంగా మంచి మాటలు మాట్లాడడం గురించి కాదు, కానీ దేవుని చిత్తం కూర్చున్నటువంటి మాటలు ఒక చెడ్డవాడు పలకలేడు. ఇప్పుడు సాధారణంగా చూడండి, మాట చాలా శక్తివంతమైంది, అది చాలా విలువైంది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆ నోటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. దాన్ని మనం ఉదయం సాయం దాకా ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలో చాలా మాటలు మాట్లాడతాం మనం జనరల్గా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం నోరు అనేటువంటిది చాలా, ఎందుకంటున్నాడంటే ఇక్కడ అదే చెప్పాడు చూడండి. ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు మనం చూస్తాం 12వ అధ్యాయము 34వ వచనంలోనే, 12వ అధ్యాయము ఇక్కడ చెప్తున్నాడండి 5వ వచనంలోనే 36వ వచనంలోనే, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏమప్ చెప్పాలి, లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీతిమంతులను తీర్పునందు, నీ మాటను బట్టియే. అంటే చూడండి, మాట అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి సంగతి. మాట్లాడకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అసలు మాట్లాడే ముందు అసలు జాగ్రత్త తీసుకుంటామా? మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాం మనం? ఏమన్నా జాగ్రత్త తీసుకుంటావా, లేదంటే నేను మాట్లాడింది కరెక్ట్ అనుకుంటావా, నేను ఆలోచించింది కరెక్ట్ అనుకుంటావా? నువ్వు జ్ఞానంతో మాట్లాడుతున్నావా, దేవుని భయంతో మాట్లాడుతున్నావా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మాటకు కూడా ఏం అప్పచెప్పాలంట, ఈ ఈ ఈ పలుకు ప్రతి మాటకే లెక్క చెప్పాలట. కనుక ఈ మాట్లాడుకునేటువంటి మాటలు చాలా విలువైనటువంటి, ఎందుకంటే ఈ మాట్లాడుకునే మాటలు ఎందుకు చెప్పాడంటే అది విషంగా పనిచేస్తాయి. ఎందుకంటే మీరు చూడండి, ఎవరినన్నా పాము కరిచింది అనుకోండి, అది అతనికి ఏం చేస్తుంది, హాని కలిగేస్తుంది. మన మాటలు ఇంకొకరిని చెడగొట్టచ్చు. దుష్ట సాంగత్యము మంచి నడవడం ఏం చేస్తుంది అన్నాడు, మన మాటల వల్ల ఒకడు దేవునిలో బలంగా ఎదగలుగుతున్నాడా లేదనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన మాటల వల్ల ఒకడు దేవునిలో బలంగా ఎదుగుతున్నాడా? ఇలాంటి వారందరికీ చెప్తున్నాడు. మీ బాప్తిస్మిచ్చే యోహాను అయితే చాలా సీరియస్గా బోధించాడు. ఎందుకనంటే సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పినాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరెవరు వచ్చాక పరిసయ్యులు, రెండోది ఎవరు, సద్దుకైలు చెప్తున్నాడు. ఇదేమి విగ్రహారాధికులతో చెప్తున్న మాటలు కాదు. పరిసయ్యులు సద్దుకైలు ఎవరు?
ఈ రోజున క్రైస్తవులతోనే దేవుని వాక్యం ఎక్కువ మాట్లాడుతుంది. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, మిమ్మల్ని హెచ్చరించిన వాడు ఎవడు? అందుకే 8వ వచనంలో పశ్చాత్తాపానికి తగిన ఫలములు అందుకే చెప్తున్నాడు 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనంలోనే అక్కడ చెప్తున్నాడు పశ్చాత్తాపం గురించి. మారు మనసుకు తగిన ఫలము ఏం చేయమంటున్నాడు? ఫలించండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన. ఇక్కడ ఒక అతిశయాన్ని బాప్తిస్మ యోహాను తీసేస్తున్నాడు. సాధారణంగా పరిచయులు శాస్త్రుల్లో ఉన్నటువంటి అతిశయం ఏంటంటే, అబ్రహాము ఎవరికి తండ్రి అనుకుంటున్నారు వాళ్ళు? అబ్రహాము ఎవరికి తండ్రి? మాకు తండ్రి. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరి సంతానం? స్వాభావికంగా అబ్రహాము యొక్క సంతానం వీళ్ళందరూ కూడా. అంటే స్వాభావికంగా శరీరరీతిగా ఎవరి సంతానము అని అంటే మనం ఆలోచించినట్లయితే అబ్రహాము నుంచే ఎవరు వచ్చారు? మనకందరూ తెలుసు. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు మళ్ళా యాకోబు సంతానం ఎవరు? ఇశ్రాయేల్. వీళ్ళందరూ ఇలా వచ్చారు. కాబట్టి అబ్రహాము అనేటువంటి ఆయన విశ్వాసమునకు తండ్రి. అంటే ఆ సందర్భం అబ్రహాము మాకు తండ్రి అని ఏమంటున్నాడండి ఇక్కడ? అబ్రహాము మాకు తండ్రి అని అందుకే అంటున్నాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని ఏం చేయొద్దు అంటున్నాడు. సాధారణంగా ఈ మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావించుంటాడు బాప్తిస్మ యోహాను? చూడండి, కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభువు కూడా దీన్ని హెచ్చరించాడు. ఆదికాండం 12-25 అధ్యాయాల్లో అబ్రహాము కూర్చున్నటువంటి చరిత్ర ఉంది. అది చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా చూడండి యేసు ప్రభు ఏమన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనము. అందుకు వారు ఆయనతో, మా తండ్రి ఎవరంటున్నారు వాళ్ళు? మా తండ్రి అబ్రహాం అండి. యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన విన్న సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెతుకుచున్నారే. అబ్రహాం అట్లు చేయలేదు. కనుక ఇక్కడ అబ్రహాము సంతానంగా చెప్పుకుంటున్నటువంటి వారు గారు చెప్పాడు. దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వంశపారపర్యపు అతిశయాలు క్రైస్తవంలో చూడలేదు. వంశపారపర్యంగా ఎవడో అతిశయించడానికి వీల్లేదు. ఒక కుటుంబంలో ఒకటి పరలోకానికి వెళ్ళొచ్చు, ఒకటి నరకానికి వెళ్ళొచ్చు. అదే దేని మీద బేస్ అయ్యి ఉంది? దేని మీద బేస్ అయ్యి ఉంది? అతని విశ్వాసం మీద బేస్ అయ్యి ఉంది. అది ఇంటిల్లపాది. ఒకవేళ కుటుంబంలో ఒకడు భక్తిపరుడు ఉన్నాడని అనుకోండి, కుటుంబంలో ఒకడు భక్తిహీనుడు ఉన్నాడు అనుకోండి, దేవుడి తీర్పు ఎలా ఉంటుంది? దేన్ని బట్టి తీర్పు తీస్తాడు? దేన్ని బట్టి? మనం దేన్ని బట్టి తీర్పు తీస్తాం సాధారణంగా? ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి చెప్పండి. ఫ్యామిలీ రిలేషన్షిప్ని బట్టి ఆయన తీర్పు తీర్చడం. దేవుడికి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కాదు. ఒక వ్యక్తి దేవునితో కలిగి ఉండే అనుబంధాన్ని బట్టి అతని క్రియలు, అతని జీవితము ఇంపార్టెంట్, కానీ అతను ఎవరి కుమారుడు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ నీ క్రియలు, నీ జీవితం బాగోకపోతే నువ్వెంత గొప్ప నీతిమంతుడు కుమారుడు అయినా లాభం లేదు. అదేనా అక్కడ చెప్పాలనుకున్నాడు. అబ్రహాము స్పష్టంగా చెప్పాడు. కనుక ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు అతిశయిస్తున్నారు చాలామంది. చూడండి, ఎంతోమంది బైబిల్ గ్రంథంలో కూడా మీరు కనుక చూడండి, దావీదు ఎలాంటి వాడు? మీకు బాగా తెలిసినటువంటి విషయమే. దావీదు దేవునికి ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు, హృదయానుసారుడిగా ఉన్నాడు. సొలొమోను ఏ విధంగా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఎలా తీర్పిచ్చాడు? పోను సొలొమోను కుమారుడు ఎవరండి? సొలొమోను కుమారుడు ఎవరు? ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి తీర్చిచ్చాడా, లేదంటే దావీదు గొప్పోడు కాబట్టి సొలొమోను చేసిన తప్పులన్నీ కప్పెట్టాడా? ఎక్కడన్నా మీరు చరిత్రలో చూడండి, ఎక్కడ కప్పెట్టాడా? పోన్లే, పైగా బైబిల్లో రాయించాడు, ఇతడు తన తండ్రి అయిన దావీదు వలె దేవుని దృష్టికి ఎలా కాకపోయాడు అన్నాడు, యథార్థవంతుడు కాకపోయాను అన్నాడు. ఇప్పుడు సాధారణంగా మన ఫ్యామిలీ అంతా ఒకేలా మాట్లాడచ్చు, లేదంటే ఫ్యామిలీ అంతా రండి. ఇక్కడ ఒక విషయం గమనించండి, కుటుంబం అంతా ఒకటైనంత మాత్రాన వారు దేవుని దృష్టిలో అందరూ నీతిమంతులని కాదు, కుటుంబం అంతా ఒకటి కానంత మాత్రాన దేవుని దృష్టిలో అపవిత్రులని కాదు. ప్రతి ఒక్కడు దేవుని దృష్టికి యథార్థంగా ఉండవలసిన అవస్థ కుటుంబంలో ఉంది. ఫ్యామిలీ అంతా ఫంక్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఉంది. ఫ్యామిలీ అంతా హోటల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? ఉంది. కానీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కడిని బట్టి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడ అంటున్నాడు, తండ్రులను బట్టి, తల్లులను బట్టి, లేదంటే ఇంకా తోటివారి ఎవరిని బట్టి కూడా, బంధువులను బట్టి, వారు భక్తిగా ఉన్నారు కాబట్టి నువ్వు వారి భక్తిని బట్టి నువ్వు అతిశయిస్తూ నేను పలానా వాడు కుమారుణ్ణి అని చెప్పి అనుకుంటే ఆయన అంటున్నాడు, అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు ఏం చేయొద్దు అంటున్నాడు, వాళ్ళని తలంచుకొనవద్దు. నువ్వేదన్నా నీ మైండ్లో నువ్వు భక్తిగా జీవించడం మానేసి ఎవరినన్నా తలంచుకొని కూర్చుంటూ కొనసాగిస్తున్నావా ఈ జీవితాన్ని, అయితే ఖచ్చితంగా నువ్వు గాల్లో మేడలే కడుతున్నావు. ఎవరినన్నా పదే పదే తలుచుకొని పర్లేదులే నాకు సంబంధించిన వాళ్ళు మంచి భక్తి పరులు ఉన్నారు, నేను ఎలా జీవిస్తే ఎందుకు అనేటువంటి ఆలోచనతో నువ్వు ఉంటే ఖచ్చితంగా వాళ్ళెవరూ కూడా ఉగ్రత నుంచి తప్పించలేరు. ఇప్పుడు అబ్రహామును కూర్చున్నటువంటి వృత్తాంతం ఇక్కడ చెప్పాడు. అందుకే ఇంకా చూడండి ఏమంటున్నాడంటే, ఇక్కడ వీళ్ళందరూ కూడా కొన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, ఒక మతానికి చెందినటువంటి గుంపు, లేదంటే ప్రసిద్ధుడు, అబ్రహాం ప్రసిద్ధుడు, పైగా ఒక మాటలో చెప్పాలంటే మత నాయకుడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం ఎవరి మనిషి? దేవుని మనిషి. అలాగని అతని సంతానం అంతా దేవుని మనుషులు ఎలా అవుతారు? అవడానికి వీల్లేదు. ఎందుకంటే అందుకే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎవరు తీసుకోలేకపోయారు? వారి సంతానం తీసుకోలేకపోయారు. అందుకే ఇశ్రాయేలులో కొద్దిమంది తప్ప అనేకులు ఏమైపోయారు? మీరు బైబిల్లో మొట్టమొదటి నుంచి చరిత్ర చూడండి, దేవుడు తాత్కాలికంగా రక్షించాడు కానీ శాశ్వతంగా వారిని రక్షించలేదు. తాత్కాలికంగా అంటే ఏంటి? తాత్కాలికంగా మనము సేఫ్ జోన్లో ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం మన భక్తి, మన జీవితము సరిగ్గా లేనట్లయితే ఖచ్చితంగా ఒకరికి పాత్రలు అవుతాం. చూడండి, మీరు యోధా రాసినటువంటి పత్రికలో చెప్పాడు, తాత్కాలికంగా వారిని దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాము సంతానం కాబట్టి వారికి నీళ్ళు ఇచ్చాడు, అబ్రహాము సంతానం కాబట్టి వారికి మన్నా ఇచ్చాడు, అబ్రహాము సంతానం కాబట్టి వారిని ఎర్ర సముద్రంలో దేవుడు ఏం చేసి నడిపించాడు. కానీ అబ్రహాము సంతానం కాబట్టి వారికి కానాన్ ఇవ్వలేదు. అది ఖచ్చితంగా మనం చూసేటువంటి విషయమే. చూడండి, భూమి మీద మనము జీవించేటువంటి జీవితము అందుకే యోధా రాసినటువంటి పత్రికలో ఆయన ఈ విధంగా అంటున్నాడు. చూడండి, యోధా రాసి చరిత్రలో ఒకసారి మనం చూద్దాం. యోధా రాసినటువంటి పత్రిక ఇక్కడ అంటున్నాడండి, 5వ వచనంలో చూడండి, 5వ వచనము, యోధా రాసిన పత్రిక 5వ వచనము, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము, అంటే ఈ సంగతులన్నీ ముందే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం గోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత ఏం చేశాడు? చూడండి, ఐగుప్తులో నుండి ప్రజలను దేవుడు రక్షించినను అంటే మీరు తాత్కాలికంగా భూమి మీద రక్షించబడ్డం అనేటువంటిది నీతికి సూచన కాదు. మనం అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మన నీతి కాకపోవచ్చు. మనందరం భూమి మీద సుఖ సంతోషాలతో వర్ధిల్తున్నామంటే అది మన నీతి కాకపోవచ్చు. ఈ వచనాన్ని బట్టి అవునా కదండి? ఇశ్రాయేలును కూడా దేవుడు అబ్రహామును బట్టి ఏం చేశాడు? అవన్నీ చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే, జీవన పరిస్థితులను బట్టి నీతిని జడ్జ్ చేయడానికి అవదు.
కానీ అంతిమ తీర్పులో దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దాన్ని కూడా దేవుడు ఏమన్నాడనంటే, అక్కడ మనం చూసినట్లయితే మా కొరింథీ పత్రికలో కూడా అన్నాడు, ఆయన ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? ప్రత్యక్షం కావాలనేటువంటి సంగతిని అక్కడ మన కొరింథీ పత్రికలో పౌలు గారు ప్రస్తావించారు. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? ప్రత్యక్షం కావాలను అని చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇక చూడండి, ఇంకా కొంతమంది చెప్తున్నాడు, మరియు అక్కడ చెప్తున్నాడు, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను, మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తన నివాసాలను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్యపాసములతో ఆయన బంధించి. అంటే తీర్పు అనేటువంటిది ఎంత స్పష్టంగా దేవుడు చెప్పేస్తాడు. ఇంకా నేను కాదు అనేటువంటి దేవుడు చూడండి, మీరు గమనించినట్టయితే ఇప్పుడు రాజులు ఉన్నారు. పాత నిబంధనల రాజులకి దేవుడు భౌతికంగా తీర్పు ఇచ్చాడా లేదండి? పాత నిబంధనలో ఉన్నటువంటి రాజులకి దేవుడు భౌతికంగా తీర్పు ఇచ్చాడా లేదా? సౌలు ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు గోత్రంలో, అంటే బెన్యమీను గోత్రంలో మొట్టమొదటి రాజు ఎవరండి? ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలుకి అంటే మొట్టమొదటి రాజు సౌలు. సౌలు మొట్టమొదటి రాజు అయితే ఎలా పరిపాలన చేశాడు రాజ్యాన్ని? మీరు ఆలోచించండి, ఎలా పరిపాలన చేశాడు. దేవుడు చాలా, అంటే నువ్వే స్థానంలో ఉన్నావనే దాన్ని బట్టి దేవుడు తీర్పు తెచ్చడం, నీ జీవితం ఏంటన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నువ్వు మంచి హోదాలో ఉండొచ్చు. సౌలు గొప్ప హోదాలో ఉన్నాడు, కానీ దేవుడు తీర్పు తెచ్చడం మానేశాడా? మీరు చూడండి, సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు అమాలేకీయులందరినీ దేవుడు ఏం చేయమని చెప్పాడు? నాశనం చేయమంటే సౌలు ఏం చేశాడనంటే, వాడిని ఏం చేశాడు? అందులో క్రొవ్వుని వాటిని ఏం చేశాడు? తీసుకొచ్చేసాడు. మీరు గమనించండి, అది వ్యభిచారం కంటే పెద్ద పాపం అది. మీరు గమనించండి, అది వ్యభిచారం కంటే పెద్ద పాపంగా మీకు అనిపిస్తుందా మీ మనసులకే? ఏముందండి, ఏదో మంచిగా ఆలోచించి కొన్ని వాటిని దేవుడు ఏం చేశాడు? పార్షియల్ ఒబీడియన్స్, నాట్ ఒబీడియన్స్. పాక్షిక విధేయత కాదు. పాక్షిక విధేయత అంటే ఏంటి? అమాలేకీయులందరినీ నాశనం చేయమన్నాడు, నాశనం చేశాడు. కానీ అందులో కొన్ని ఏం చేశాడు? బాగా కొవ్విన వాటిని తెచ్చేసి ఏం చేశాడంటే, సమూయేలు ఎదుర్కోవడానికి వెళ్ళాడు. సమూయేలు వెళ్తే ఏమని సమాధానం చెప్పాడు? మీరు గమనించండి, సౌలు ఎవరు అసలు ఆ టైంకి? రాజు. సౌలు రాజేనండి, ఆ టైంకి రాజు. ఇప్పుడు రాజుకి ఏమని సమాచారం ఇచ్చాడు? సౌలు అంటున్నాడు, నువ్వు చెప్పిన పనంతా కూడా నేను చేశాను కదా అని అంటే, అయితే ఆ ఎడ్ల రంకులు ఎక్కడి నుంచి వినిపెడుతున్నాయి అని అన్నప్పుడు, అవి ఎవరికి బలి ఇవ్వడానికి తెచ్చాను అంటున్నాడు? ఎవరికి బలి ఇవ్వడానికి తెచ్చాను అంటున్నాడు? యెహోవాకి బలి ఇవ్వడానికి. ఒకవేళ ఇదే ఆన్సర్ మనం వింటే వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఓహో, నువ్వు అంత బాగా ఆలోచించావా, దేవుడి గురించి బాగానే ఆలోచించావంటాం, అంతేనా? దేవుడు కోరనిది దేవుడికి చెయ్యాలి అని అనుకోవడమే వేస్తాను. దేవుడు చాలాసార్లు కోరడు, కానీ మనం చెయ్యాలనుకుంటాం. అది దేవుడు కోరడు. కొన్నిసార్లు మోసముతో తీసుకొచ్చిన డబ్బును దేవుడు కోరడు, కానీ మనం ఇవ్వాలనుకుంటాం. వాడు ఏమన్నాడు? పోన్లే ఎలాగోలా బలికి పని చేస్తా కదా ఉంచండి అన్నాడా? అసలు పాత నిబంధన స్పష్టంగా చదివినటువంటినే ఇట్టే అర్థమైపోతుంది విషయం. మీరు చూడండి, యెహోవాకు బలి అర్పించడానికే ఇది తీసుకొచ్చాను అని అన్నప్పుడు వెంటనే వాటిని ఓకే, చాలా మంచిగా ఆలోచించి. ఇక్కడ ఒకటి గమనించండి, దేవుడు ఆజ్ఞల విషయంలో బాప్తిస్మిచ్చే యోహాను ఎంత కఠినంగా
తీర్పు ఉంటుందని చెప్పాడంటే దేవుని ఆజ్ఞల విషయంలో మన సొంత మంచి అభిప్రాయాలు ఏవి కూడా దానికి జోడించకూడదు. దేవుని ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞ. ఇంకా దానికి మళ్ళా ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వివాహం విషయంలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి తప్పు ఏంటంటే దేవుడు ఏం చెప్పాడనంటే విశ్వాసి ఎవరిని చేసుకోమని చెప్పాడు, కానీ వీడు ఏమంటాడనంటే ఎలాగలా అవిశ్వాసం చేసుకొని అతను ఒక ఆత్మను రక్షిస్తాడంటండి. అంటే దేవుడికే సలహా ఇస్తున్నాడు. అంటే నువ్వు ఇంకా సంకల్పం ఇలాంటివి ఎడితే ఇంకా చాలామంది మారుదురు. అంటే ఏ సలహా అంటే అది ఎలాంటి సలహా అంటే ఒక రకంగా చూడండి మంచిగా ఉంది, అది నలుగురిని సాటిస్ఫై చేయడానికి తీసే సలహా తప్ప దేవుడు అన్నాడు విశ్వాసకు అవిశ్వాసతో ఏమన్నాడు పోతే ఎక్కడిది. చాలాసార్లు చూడండి మనం చేసే క్రియకి ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ ఎత్తుక్కుంటాం. మనం దేవుడు చేయమన్న క్రియ మానేసి దేవుడు వద్దన్నా చేసి అది మళ్ళీ దేవుడికే చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయం. దేవుడు ఎక్కడా కూడా యథార్థత లేనటువంటిది. అందుకే యథార్థత లేనటువంటిది, అది ధనం అవనివ్వండి, లేదంటే జీవితం అవనివ్వండి, లేదంటే ఇంకోటి అవనివ్వండి, ఏదైనప్పటికీ ఆయన తాను కోరుకునేటువంటి ఆజ్ఞ విషయంలో మీరు ఫస్ట్ నుంచి దేవుడు చూడండి, ఆయన మీరు గమనించినట్లయితే ఆదాము అవ్వలను దేవుడు ఏం చేయొద్దని చెప్పాడు, తోట వృక్ష ఫలములో మధ్య దాంట్లో వృక్ష ఫలంలో మీరు దేన్నైనా తినొచ్చు కానీ మధ్యలో ఉన్నదాన్ని తినకూడదు అని చెప్పాడు. వారు ఏం చేశారు, వాళ్ళు తినేశారు. ఇప్పుడు తినకూడదన్న పండు తినడం మన దృష్టిలో అది ఘోరమైన పాపం. అది తినకొద్దన్న పండు తిన్నందుకు ఏదోని తోటలో నుంచి ఆదామును ఏం చేశాడు, దేవుడు గెంటేశాడు. మన దృష్టిలో ఏదోని తోటలోంచి గెంటేసి అంత నేరం కాకపోవచ్చు అది, కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అది చాలా ఆలోచించుతాడు. అది ఆయన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు అవ్వాల్సిందే మనందరం కూడా. దేవుడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే రాబో ఉగ్రత. చూడండి, రాబో ఉగ్రత గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు, ఎవరి మీద ఉగ్రత ఉంటుంది చూడండి. యోహాను సువార్త 3:36 చూడండి ఆయన చెప్పాడు. యోహాను సువార్త 3:36 3:36 చెప్తున్నాడండి. కుమారుని యందు చూడండి, చదవండి ఆ వచనం గట్టిగా. కుమారుని యందు విశ్వాసముంచువాడే ఏమన్నాడు, నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు ఏం చూడన్నాడు, జీవము చూడ కానీ దేవుని ఉగ్రత వాని మీద. ఇప్పుడు మీరు దీన్ని బట్టి చెప్పండి, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నట్టు భవిష్యత్తులో? మనం సేఫ్ జోన్లో ఎవరున్నారనుకుంటామో నిజంగా చెప్పండి. ఇప్పుడు మన కళ్ళతో చూసే అనేక మంది డేంజర్ జోన్లో ఉన్నారు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు జీవము చూడట. రెండోది ఏంటి, దేవుని ఉగ్రత. ఎవరు ఉగ్రతది? ఒకటి గమనించండి, పాపుల కోసం తన కుమారుడు ఈ లోకానికి వచ్చి ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు, ఇన్ని భరిస్తే నీ పని నువ్వు చూసుకుంటూ యేసుప్రభు నిర్లక్ష్య పెడితే ఊరుకుంటాడు ఆయన భవిష్యత్తులో? యేసుప్రభు ఎంత త్యాగం చేశాడు ఈ లోకానికి వచ్చి. అందుకే అన్నాడు కదా హెబ్రీ పత్రిక 2వ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు? నీకు ఏమన్నా పోనీ తప్పించుకునే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమన్నాడంటే కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే ఏమన్నాడంటే నిత్య జీవం గలవాడు అని చెప్పాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే ఏమన్నాడు, నిశ్చయం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు ఏమి చూడడు, జీవము చూడడు. కానీ దానికి బదులుగా ఏముంటుంది అన్నాడు, దేవుని ఉగ్రత వాని మీద ఏమై ఉంది. ఎంతమంది నెత్తి మీద దేవుని ఉగ్రత ఉంది? ఇప్పుడు కుమారునికి విధేయత చూపకపోతే అంటే ఈ వచనం చెప్పేసింది. ఈ వచనంలో ఎంత తీర్పు ఉంది, వితిన్ రెండు సెంటెన్స్లో తీర్పు చెప్పేశాడు ఆయన. కుమారుని యందు ఎంతమంది, ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది కోట్ల మంది జనాభా ఉన్నారు?
ఎన్ని కోట్ల మంది ఉన్నారు దాదాపుగా? ఎంత అండి ఇప్పుడు లెక్కల ప్రకారం? 700 కోట్లు ఉంటుందా? 700 కోట్ల జనాభాలో రెండే తీర్పు. ఇంకా ఇందులో ధనవంతుడు ఎవడో, మిడిల్ క్లాస్ వాడు ఎవడో, లేదంటే అప్పర్ క్లాస్ వాడు ఎవడో, లేదంటే వెరీ పూర్ ఎవడు, ఇదంతా తీర్పులన్నీ నాకు అనవసరం. కుమారుడికి విధేయులు ఎంతమంది, కుమారుడికి అవిధేయులు ఎంతమంది? అందుకే అన్నాడు, కుమారుడు విధేయుడు ఏమంటున్నాడంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, కుమారుని యందు విశ్వాసం ఉంచితే ఉండే గొప్ప బెనిఫిట్ ఏంటంటే అతడు నిత్య జీవము గలవాడట. రెండోది, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద ఏమైంది? నిలిచి ఉందన్నాడు అండి. దేవుని ఉగ్రత ఖచ్చితంగా నిలిచి ఉందంటున్నాడు. సువార్త ప్రకటించిన తర్వాత విధేయుడు కాకపోతే ఆ వ్యక్తి మీద ఏ ఉగ్రత నిలిచి ఉంది? దేవుని ఉగ్రత ఖచ్చితంగా నిలిచి ఉంది. మనం అనుకోవచ్చు, బైబిల్ గ్రంథంలో చాలామంది వారికి ఇచ్చిన టైం వినియోగించుకున్నారు. వాళ్ళు టైం ఇచ్చాడు వారికి, కొంతమందికి దేవుడు టైం ఇచ్చాడు, దాన్ని వినియోగించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు టైం ఇస్తే యేసు ప్రభుకి ఏమయ్యాడు? ఆయన విధేయుడయ్యాడు, ఉగ్రతను తప్పించుకున్నాడు. ఇంకా మనకు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది బాప్తిసం పొందినటువంటి ప్రజలు, లేదంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు హెచ్చరించినప్పుడు వారు ఏం చేశాడంటే వారు విధేయులు. కానీ కొంతమంది మీద దేవుని ఉగ్రత అలాగే నిలిచింది. ప్రస్తుత సమాజంలో ఒకటి గమనించండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎలాంటి వాడంటే ప్రజలను సాటిస్ఫై చేయడానికి ఉపన్యాసాలు చేయలేదు, ప్రజలు తన దగ్గరకు వస్తారా లేదా అనేటువంటి ఉపన్యాసాలు చేయలేదు. ఒకటే చెప్పాడు, మీరు మారండి అని చెప్పాడు. ఎన్నో మంది వచ్చారు అక్కడికి. అందుకే ఒకటే చెప్పాడు, వాళ్ళకి ఏమని చెప్పాడనంటే, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఇంకో మాట అంటున్నాడండి, ఏమంటున్నాడనంటే అక్కడ ఇంకా చెప్పినటువంటి మాట మనకు కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాముకు తండ్రి అని మీలో మీరు తలంచు దేవుడి రాళ్ళ వలన. ఇంకోటి అంటున్నాడండి, దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో. ఇటు గమనించండి, మీరు గమనించండి, దీన్ని బట్టి మనకేమర్థమైంది? మెజారిటీ కొరకు దేవుడు చూడట్లేదు, ఇదేతి కొరకే చూస్తున్నాడు. మెజారిటీ కావాలనుకుంటే అబ్రహాంకి ఎక్కడి నుంచి తెచ్చేస్తాడని కుమారుల్ని? ఎక్కడి నుంచి తెస్తాడట? మెజారిటీ కావాలనుకుంటే ఎక్కడి నుంచి తెస్తానంటున్నాడు? రాళ్ళ నుంచి తెచ్చుకొస్తానంటున్నాడు. ఈరోజు సేవకులకు ఉన్నటువంటి ఒక భయం ఏంటో తెలుసా? సంఘం ఎక్కడ తగ్గిపోద్దని బోధ చేస్తుంటారు. వాళ్ళని జాగ్రత్తగా మేగుతూ, వాళ్ళని జాగ్రత్తగా జాలి చేస్తూ, జాతకి ఏం పర్లేదమ్మా, నువ్వేం చేసినా దేవుడు ఏం చేస్తాడు? దీవించి ఆశ్రయించి నిన్ను నీ బిడ్డలను. కానీ నువ్వు తప్పు చేసినప్పుడు వెళ్ళి ఖండించడం. ఒకవేళ ఖండిస్తే ఆ వ్యక్తి, మీరు గమనించండి, నేను మొన్న ప్రసంగంలో ఆదికాండం నుంచి ఎవరు తిరుగుబాటు చేశారు దేవుని సేవకుల మీద అంటే అన్యులో విగ్రహాలు, సొంత ఇశ్రాయేల్ నుంచే తిరుగుబాటు వచ్చింది. మోషేకి ఎక్కడి నుంచి వచ్చాయి తిరుగుబాట్లు? కనుక ఎందుకంటే ఒక దేవుని సేవకుడు ఈ భయం ఏమీ లేకుండా, ఒకటి దేవుండే తనకు భవిష్యత్తు అనుకున్నటువంటి ప్రతి సేవకుడు కూడా సత్యాన్ని యథార్థంగా ప్రకటించాలి. ఎందుకంటే మెజారిటీ కాదు, చాలామంది ఏమనుకుంటారంటే మెజారిటీ జనం. కానీ అక్కడే చెప్పేశాడు, అబ్రహాముకు రాళ్ళ వల్ల దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఒక మంచి మాట చెప్పాడండి, చర్చి బిల్డింగ్ నింపడానికి చేసే ప్రసంగం వేరట, వచ్చిన వారి హృదయాల్లో క్రీస్తుని నింపడానికి చేసే ప్రసంగం వేరంట. ఈ రెండు ఒకటి కాదని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? జనాలను నింపడానికి చేసే ప్రసంగాలు వేరు, జనాల హృదయంలో క్రీస్తుని నింపడానికి చేసే ప్రసంగం వేరు. ఇవి రెండు ఒకటే, ఎప్పటికీ కావు. క్రీస్తుని మీ హృదయాల్లో ప్రభువుగా ఏం చేయండి అన్నాడు? ప్రతిష్ఠించుకోండి అన్నాడు. భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? మనం ఏమనుకుంటామంటే జనం ఏమీ లేకపోతే భవిష్యత్తు ఎలాగండి?
జనం కదా, మనం ఆధారపడిందల్లా జనం మీద. జనం ఉంటే పరిచర్య బాగుంటుంది, జనం లేకపోతే పరిచర్య నీరసంగా ఉంటుంది. చివరికి ఇది విశ్వాసుల లోపం కాదు, ఇది దేవుని సేవకుల లోపమే. విశ్వాసుల లోపం అనేటువంటిది వేరే విషయం పెడితే, సేవకులు కూడా జనాలు రప్పించడానికి రకరకాల ప్రయత్నాలు, రకరకాల మార్గాలు, దేవుడు కోరని మార్గాల్లో జనాలు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం చెమట కూడా ఊడుస్తున్నారు. కానీ దేవుడు కోరనివి ఏవి కూడా ఆయన అడగడం. ఆయన చేయమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్త ప్రకటించండి. ఇంకో మాట చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి చేశాడు ఆయన. మీరు సమస్త జనులను శిష్యులుగా ఏం చేయమన్నాడంటే తయారు చేయండి అని. ఇక్కడ బాప్తిసం ఇచ్చేవాడు ఎక్సలెంట్ ప్రీచర్ అన్నమాట. అంటే మనుషుల దయను కోరకుండా దేవుని దయను మాత్రమే కోరి రాబోయే ఉగ్రత గురించి ప్రజలకు గుర్తు చేసేటువంటి వాడు. వారు ఏ జోల్లో ఉన్నారు, వారి స్థితి ఏంటి, వాటి మీద ప్రసంగించినటువంటి వాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇంకా ఈ దేవుడి రాళ్ళ వలన అబ్రహామునికి పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నటువంటి మాట కూడా ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇదే విషయాన్ని మనకి ఎక్కడ చూసామనంటే యోహాను సువార్త 8:39-40 కూడా మనం చూసాం. అంటే ఇక్కడ అబ్రహాముకి ఇది చదివామండి మనం, యోహాను సువార్త 8:39-40. ఇప్పుడే మనం చదివాం ఇందాక. ఆ కింద కూడా 39లో చూడండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి ఎవరన్నారు? అబ్రహాం. యేసు, మీరు అబ్రహాం పిల్ల అయితే అబ్రహాం చేసిన క్రియలే చేతులు. ఇందాక మనం చదివాం. కనుక అబ్రహాము చేసిన క్రియలే మనం చేయాలి అనేటువంటి సంగతి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు, ఇంకా ఒకవేళ మారకపోతే 10వ వచనం అన్నాడు. ఇప్పుడు 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, చెట్టు వేరున ఏముంచబడింది? గొడ్డలి ఉంచబడింది, మంచి ఫలములు. అందుకే అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి, ఇక్కడ ఈ విషయం చెప్తున్నాడు, గొడ్డలి చెట్లు వేరున ఉంచబడింది, మంచి ఫలంలో ఫలింపని ప్రతి చెట్టును నరకబడి ఏం చేస్తాయి అన్నాడు. కనుక ఇప్పుడు గమనించండి, దేవుడు దీర్ఘశాంతానికి కూడా ఒక ఫుల్ స్టాప్ ఒకటి ఉంది. దేవుడు దీర్ఘశాంతానికి ఏముందండి? ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. దేవుడు నిత్యము పాపులను సహిస్తాడంటే నిత్యము సహించటం, దానికి ఒక లిమిట్ ఉంది. ఎందుకంటే ఎప్పటి వరకు అనంటే దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభువారు లోకానికి వచ్చారు, వచ్చి అనేకల పాపాల నిమిత్తం ఏం చేశారైనా కలవల్లో రక్తాన్ని కాచి చివరికి ఆయన ఏం చెప్పాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని చెప్పాడు. కానీ ఆయన చెప్పినప్పుడే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడనంటే, నేను మరలా వచ్చినప్పుడు ఏం చేస్తానని చెప్పాడు. ప్రభువు దిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇది మనం స్పష్టంగా గమనించవలసిన విషయం. మళ్ళా ప్రభువు దిగొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు అనేటువంటిది ఉంది ఈ లోకానికి. యేసుప్రభు వస్తున్నాడు. యేసుప్రభు రాడన్నట్టుగా మనం బ్రతకడానికి వీల్లేదు. యేసుప్రభు వస్తాడన్నట్టుగానే మనం బ్రతకాలి. యేసుప్రభు ఖచ్చితంగా రాబోతున్నాడు అనేటువంటి సంగతిని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు. ఏమన్నాడనంటే తెస్సలోనిక పత్రికలో కూడా చెప్పాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పరలోకము నుండి ప్రభు ఏం చేస్తాడు? దిగవచ్చును. ఇంకో మాట కూడా చెప్పాడు. ఇది చివరిగా మనం చదువుదాం చూడండి. తెస్సలోనిక రాసిన పత్రికలో కూడా చెప్పాడు. ఏమన్నాడో చూడండి. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఈ వచనాన్ని చూడండి, దేవుడు ఫైనల్గా ఒక మాట చెప్పాడు. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూడండి.
ఇప్పుడు శ్రమలు పడుతున్నారు కదా, అక్కడ చెప్తున్నాడు 4వ వచనంలో, అందువలన తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:4 అండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించున్న శ్రమల్లోనూ దొరికిందండి మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘంలో మీ యందు ఏం చేస్తున్నాం, ఏమున్నాయంట సంఘానికి? హింసలు ఉన్నాయట. రెండోది ఏముంది? నమ్మకంగా క్రైస్తవుడిగా జీవించుకోవాలని ప్రతి సంఘ సభ్యుడికి హింసలు ఉంటాయి. ఎవరికైతే హింసలో శ్రమలు లేవంటే అతను ఏదో నామకాత క్రైస్తవుడిగా లోకంలో చలామణి అవుతున్నాడు. నిజమైన క్రైస్తవుడైతే శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా హింసలు ఉంటాయి. ఒకవేళ ప్రస్తుతానికి హింస లేకపోవచ్చు, మన దేశం దాకా రాకపోవచ్చు, కానీ శ్రమ అయితే మాత్రం ఉంటుంది. అది భౌతికంగా అవ్వచ్చు, మానసికమైన శ్రమ కూడా అవ్వచ్చు. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ అందరు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అన్నది. ఆ కింద చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగని వారికిని, దేవునిని ఎవరికండి? ఎరిగని వారికిని అంటే ఎవరో దేవుని ఎరిగిన వాళ్ళు అంటే చెప్తున్నాడు అక్కడ అర్థం, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతి దండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించడం దేవునికి. మీరు గమనించండి, న్యాయాల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలామంది సమాజంలో మతోన్మాదులు. దేవుడికి న్యాయమే. యేసుక్రీస్తుని లోకానికి పంపించి యేసుక్రీస్తుకు విధేయులు అవ్వలేని ప్రతి ఒక్కరిని నరకానికి పంపించుటే ఎవరికి న్యాయం? అది దేవుని న్యాయమేనా? లేదంటే కొంచెం నాకు ఎందుకో న్యాయంగా, నీకు న్యాయంగా అన్యాయంగా అనిపించడం ఆయనకు అనవసరం. దేవుడికి న్యాయమే అంటున్నాడు. అది ఎవరికి? క్రీస్తు సువార్తకు. అందుకంటున్నాడు మన ప్రభువైన యేసు సువార్తకి లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. సువార్తకు లోబడిన వారికి ఎవరి ప్రతిదండన? ఇది దేవుని ప్రతిదండన. సువార్తకు లోబడినవాడు, వాడు చదువుకున్నవాడా చదువుకోలేనివాడా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడా, లేదంటే ఎక్కడన్నా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడా, లేదంటే అసలు ఏదైనా కూలి పనికి వెళ్తున్నాడా, లేదంటే అసలు ఏం పేదోడా, లేదంటే ధనవంతుడా, ఈ కేటగిరీ అంతా కాదు. దేవుని సువార్తకు లోబడ్డా లేదా? లోబడలేదంటే అతని పని అయిపోయినట్టే భవిష్యత్తులో. అందులో ఏ విధమైన మొహమాటం లేదు, సిగ్గుపడవలసిన పని అంతగా లేదు. ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ సిగ్గుపడ్డాడు వీళ్ళందరి కోసం. ఎక్కడ? భూమి మీద సిగ్గుపడి అవమానపడి ముఖం మీద ఉమ్మేయించుకొని ఇంత త్యాగం చేస్తే ఇంకా సువార్తకు లోబడకపోతే ఖచ్చితంగా దేవుని ప్రతిదండన అనేటువంటిది భవిష్యత్తులో ఉందనే సంగతి మర్చిపోకూడదు. పైగా ఇప్పుడు సుఖంగా ఉన్నారట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్రమ పడే వాళ్ళు ఎవరో? నిజంగా ఎవరు శ్రమ పడతారు ఈ భూమి మీద? దేవుణ్ణి ఎవరైతే నమ్మకంగా నమ్ముకున్నారో వాళ్ళందరికీ భూమి మీద ఏముంది? ఇప్పుడు శ్రమ పెడతారు. ఆ శ్రమ ఎవరు పెడుతున్నారట? అక్కడ చెప్పాడు, అక్కడ మిమ్మును శ్రమపరచు వారికి చివరికి ఏం తీసుకొస్తాడట? ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బయట దాడులు అయ్యి చేస్తున్నారు. వాళ్ళు మారారా పర్లేదు, మారకపోతే యథార్థమైన క్రైస్తవులను బాధ పెట్టినందుకు ఒకరోజు దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం తీసుకొస్తానంటున్నాడు? మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ, మాతో పాటు శ్రమ పడిన మీకు ఏమనుగ్రహిస్తాడు? విశ్రాంతిని అనుగ్రహించట దేవునికి న్యాయం అంటున్నాడు. కనుక చాలామంది అంటుంటారు క్రైస్తవుడు న్యాయం ఎక్కడ జరుగుతుందంటే చాలామంది శ్రమించారు. న్యాయం దేవుని న్యాయస్థానమే జరుగుతుంది. దేవుడి న్యాయస్థానాలు అన్నీ ఆయన సెట్ చేసి ఉంచాడు. శ్రమపరచు వారికి ఏమన్నాడు? ఒకవేళ శ్రమ పెట్టిన వాడు మారాడా పర్లేదు. పౌలు కూడా శ్రమ పెట్టాడు, కానీ పౌలు గారు ఏం చేశాడు? మారాడు. కానీ క్రైస్తవులను శ్రమ పెడుతూ 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 చివరికి అలాగే చచ్చిపోయాడు అనుకోండి, అతను భూమి మీద శ్రమ పెట్టినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని శ్రమపరచు వారికి ఏం పెడతాడట? అందుకే అన్నాడు ఆయన, పగ తీర్చుకుంటే ఎవరి పని అన్నాడు? నా పని. నేను పగ తీర్చుకోను, మీరు తీర్చుకోకండి అనలేదు. మీరు తీర్చుకోకండి, కానీ పగ తీర్చుకుంటే నా పని. ఏమన్నాడండి?
ఆయన ఏమన్నాడు? ఆయన నేను పగ తీర్చుకొని మీరు కూడా తీర్చుకోకుండా అనలేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం అన్నాడు, పగ తీర్చుకుంటే మీ పని మాత్రం కాదని చెప్పాడు. పగ తీర్చుకుంటే ఎవరి పని అన్నాడు? నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. అంటే నేనే అని ఎందుకన్నాడంటే, మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వద్దు, నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి శ్రమపొచ్చు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతియు మాతో కూడా దేవుడు ఏం చేస్తాడంటున్నాడు పౌలు? అనుగ్రహిస్తాడంటున్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్చే యోహాను చాలా కళాఖండితంగా ఆ రోజు సువార్తను ప్రకటించాడు అనేకులకి. కాబట్టి భూమి మీద ఒకవేళ యేసు ప్రభువు నమ్ముకున్న శ్రమ పడితే నువ్వు ధన్యుడివే. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకుండా సుఖపడితే నీకు ఎప్పటికైనా నీ నెత్తి మీద ఏముంది? ఉగ్రత ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నువ్వు సుఖపడచ్చు, కానీ భవిష్యత్తులో దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటావు అని అడిగాడు. దానికి ఆన్సర్ ఎవడన్నా ఇవ్వగలరా ఈ భూమి మీద? చిన్న చిన్నయే తప్పించుకోలేకపోతున్నారు. సునామీ వస్తే ఎవరైనా తప్పించుకోగలుగుతున్నాడా? కరోనా వస్తే ఎవరైనా తప్పించుకోగలుగుతున్నారా? లేదంటే ఎక్కడన్నా చూడండి భూకంపాలు వచ్చి ఎవరైనా తప్పించుకోగలుగుతున్నారా? కానీ భూకంపం వస్తే కొన్ని ఏరియాలు తప్పించుకోగలుగుతున్నారు, కొన్ని ఏరియా తప్పించుకోవట్లేదు. కరోనా వస్తుంది, కొన్ని ఏరియాలు తప్పించుకుంటున్నారు, కొన్ని ఏరియా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు. ఒకవేళ మన సునామీ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మునిగిపోతున్నారు, మిగతా వాళ్ళు ఏమన్నాడు? బాగానే ఉన్నారన్నాడు. అలా ఓ చోట సిలువలో గోపురం కూలి ఏమైపోయారట? చనిపోయారట. అప్పుడు అక్కడ చెప్పుకుంటున్నారంట, ఆ గోపురం కూలిపోయి చనిపోతే వాళ్ళందరూ ఒక విషయం చెప్పుకుంటున్నారంటే ఏంటంటే, అవి వాళ్ళు ఎంత పాపాత్తున వాళ్ళ మీద ఏం కూలిపోయింది? గోపురం కూలిపోయిందని చెప్పుకుంటే, అక్కడ గోపురం కూలిపోయింది కాబట్టి మీరందరూ నీతిమంతులని అనుకుంటున్నారా? మీరును మారుమనసు పొందనండి, మీరందరూ ఏం చేస్తానన్నాడు. మనం ఏమంటామంటే, ఎక్కడైతే బాంబులు యుద్ధాలు ఏ జరిగిపోతుంటే మనం చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయి? అక్కడ పాపం ఎక్కువైపోతుందండి. అందుకే కానీ మీరును మారుమనసు పొందనండి, మీరందరూ ఏం చేస్తారన్నాడు. కనుక తాత్కాలిక రక్షణ అంతిమ రక్షణ కాదు. తాత్కాలిక సుఖం శాశ్వత సుఖం కాదు. తాత్కాలికంగా నువ్వు ఆనందంగా ఉన్నావంటే శాశ్వతంగా ఉంటావని కాదు. ఒకవేళ తాత్కాలిక శ్రమ పడుతున్నావు అంటే యేసు ప్రభు కోసం, నువ్వు శాశ్వతం ఆనందంగా ఉండేటువంటి మెట్లో ఉంటావు. కాబట్టి బాప్తిస్మిచ్చే యోహాను చెప్పినటువంటి ప్రసంగం చాలా గంభీరమైనటువంటిది. ఆ మాటలు విన్న మనం ఈ భూమి మీద మిగిలి ఉన్న కొంచెము జీవితాన్ని దేవుని కొరకు బ్రతికి ఆయన రాకడకు సిద్ధపడదాం. అటువంటి ప్రేరేపణ దేవుడు మన హృదయాలు ఇవ్వాలని మనం కోరుకుందాం. అందరికీ వందనాలు.